హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి కిచెన్. ఈరోజు గోంగూర చికెన్ పలావ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆయిల్, బిర్యానీ స్పైసెస్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్ వేసి వేగనిద్దాం. ఒక 2 అవర్స్ ముందే చికెన్ని బాగా వాష్ చేసి సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ వేసి మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఆనియన్స్ బాగా వేగాక మ్యారినేట్ చేసిన చికెన్ని వేయండి. కుకింగ్ ఎలా జరుగుతుందని ఇన్స్పెక్షన్కి వచ్చింది మన జూలమ్మ. ఇంకొక ప్యాన్లోకి ఆయిల్ వేసి రెడ్ చిల్లీ, గోంగూర వేసి బాగా మెత్తగా అవ్వనివ్వండి. గోంగూరని పేస్ట్ చేసి వేసే కన్నా ఇలానే బాగా మెత్తగా అయ్యాక వేసి చూడండి, చాలా బాగుంటుంది. అయినా ఈ గోంగూరతో ఏం చేసా హిట్ కావాల్సిందేదండి. ఇప్పుడు చికెన్ నుండి ఆయిల్ తేలాక కారం వేసి గోంగూరని అలాగే వేసేసి ఇప్పుడు 30 మినిట్స్ ముందే నానబెట్టిన రైస్ని వేసి స్లోగా కలబెట్టండి. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 3.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. ప్రెషర్ కుక్కర్లో అయితే 2 విజిల్స్ రానివ్వండి. రైస్ కుక్కర్లో అయితే అలాగే పెట్టేయండి. రైతాతో సర్వ్ చేసి తినండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కువ స్పైసెస్ లేకుండా కంఫర్ట్ ఫుడ్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.